శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. చాలామంది మా ఇంట్లో లక్ష్మీదేవి ఉందా, దరిద్ర దేవత ఉందా అని అనుకుంటూ ఉంటారు. ఇంట్లో దరిద్ర దేవత కొలువైందని చెప్పడానికి 4 సంకేతాలు ఈ విధంగా ఉంటాయి. 1, ఎంత ప్రయత్నించినా డబ్బులు రాదు, అప్పులు అడిగినా కూడా ఎక్కడ దొరకవు అన్నమాట. కాబట్టి ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి కొలువై ఉంటుందో అక్కడ మొట్టమొదట అప్పు చేయాల్సిన అవసరమే రాదు. దరిద్ర దేవత ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉండదు. లక్ష్మీదేవి ఉన్న చోట దరిద్ర దేవత ఉండదు. ఎవరైతే ఎక్కువగా స్నానాలు చేయరో, దీపాన్ని వెలిగించరో, దేవతా ఆరాధన అనేది చేయరు, ఎవరైతే ఇంట్లో ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారో, భార్యాభర్తలు పిల్లలు గొడవలు పడుతూ ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉంటుందో అక్కడ దరిద్ర దేవత చాలా చక్కగా కొలువై ఉంటుంది. ఏ ఇంట్లో దీపారాధన, తులసి ఆరాధన, పరిశుభ్రత, సంతోషకరమైన వాతావరణం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువు ఉంటుంది. క్షీరసాగర మదనం జరుగుతున్న సమయంలో లక్ష్మితో పాటే జ్యేష్ఠాదేవి కూడా ఉద్భవించింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు జ్యేష్ఠాదేవికి వరం ఇచ్చాడు, నేను అక్కడ ఉండాలని అడగ్గా, లక్ష్మి ఎక్కడ ఉండదో అక్కడ నువ్వు కొలువై ఉంటావు అని శ్రీ మహావిష్ణువు జ్యేష్ఠాదేవికి వరం ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఇల్లు లక్ష్మీప్రదంగా చూసుకోవాలి. లక్ష్మీదేవి ఎక్కడ ఉండదో అక్కడ దరిద్ర దేవత ఖచ్చితంగా కొలువై ఉంటుంది. దరిద్ర దేవత కొలువై ఉన్న చోట దరిద్రము, అదేవిధంగా అనారోగ్యం, సంపద లేకపోవటం అనేది ఉంటుంది. ఎక్కువగా దీపారాధన చేయటం, సాయంత్రం పొద్దున ఇల్లు ఆహ్లాదకరంగా ఉంచుకోవడం, తులసి ఆరాధన చేయడం ద్వారా ఇల్లు ఆహ్లాదకరంగా మారి లక్ష్మీ నిలయం అవుతుంది. స్వస్తి.